మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని కొత్త బస్ స్టేషన్ సమీపంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్నాం. మనకి చూడొచ్చు, ఒక 5 నిమిషాల కిందటనే మన కళ్ళ ముందే జరిగిన ఒక ఇన్సిడెంట్. ఆదిలాబాద్ కు వెళ్తున్న బస్సు 8521 బస్సు ఒక ఆటో తన ఆర్టీసీ బస్సు అడ్డం వచ్చిందని, ఆర్టీసీ బస్సు ఎంతకు మలుపు తిరగటకపోవడంతో ఆటో డ్రైవర్ కోపంతో క్షణికావేశంతో ఒక రాయితోని ఆదిలాబాద్ సంబంధించిన బస్సును పూర్తి స్థాయిలో అద్దాలు పగలగొట్టాడు. మనం ఆ విజువల్స్ చూడొచ్చు. విజువల్ లో కూడా దానికి సంబంధించిన అద్దాలు కావచ్చు లేదా ఆ బస్సును పగలగొట్టడం కానీ. అంటే ఇక్కడ సమస్య ఏమిటంటే ఆటో డ్రైవర్ పూర్తి స్థాయిలో తప్పున్నప్పటికీ, ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టడం తప్పైనప్పటికీ కూడా కొత్త బస్ స్టేషన్ సమీపంలో ఇటువంటి ట్రాఫిక్ నియంత్రణ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కూడా ఆ క్షణికావేశంలో ఆయన అద్దాలు పగలగొట్టడం పూర్తి స్థాయిలో 100% తప్పని స్థానికులు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక మూల మలుపు తిరిగే దగ్గర ఏ వాహనం కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఒక మూల మలుపు తిరిగే దగ్గర ఒక బస్సు వెళ్ళిన తర్వాత కనీసం ఒక పెద్ద బస్సులు అయితే మినిమం 10 నిమిషాలు పట్టే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులలో పండుగల రద్దీ సమయంలో కొన్ని వాహనాలు వెళ్ళాలంటే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ముఖ్యంగా ఆటోలకు అడ్డగా ఉన్న ఈ ప్రదేశంలో సాఫీగా వెహికల్ వెళ్ళాలంటే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఆటో డ్రైవర్ తప్పైనప్పటికీ కూడా చాలా మందిని ఆర్టీసీని సమర్థిస్తున్నప్పటికీ మరి ఆటోల పరిస్థితి ఏమిటి? పూర్తి స్థాయిలో ఆయన అడ్డం ఉండడం, దానికి ఒక కూతవేటు దూరంలో అంటే ఒక 2 అడుగుల దూరంలోనే సెక్యూరిటీ ఉంది. ఆర్టీసీ బస్సుకు సంబంధించిన సెక్యూరిటీ ఉంది. వాళ్ళెవరు వారించే పరిస్థితి లేదు, వాళ్ళెవరు వద్దని చెప్పే పరిస్థితి లేదు. నిత్యం ఆర్టీసీ బస్ స్టాండ్ పరిస్థితిలో కొత్త బస్ స్టేషన్ సమీపంలో ప్రతిరోజు ఇటు ఆటోలు కావచ్చు, అటు ఆర్టీసీ బస్సులు కావచ్చు, రోడ్డు మీద అమ్ముకునే చిరు వ్యాపారాలు కావచ్చు, ఒక్కొక్క బస్సు మలుపు తిరిగే ఒక 5 నిమిషాలు కావచ్చు, ఇదే పరిస్థితి ప్రతిరోజు. ముఖ్యంగా రాబోయే 5-6 రోజుల పండుగల రద్దీ సమయంలో మరి వీటన్నిటిని ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, లేకపోతే పోలీస్ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎలా నియంత్రిస్తారో, నియంత్రించకుండా ఏం జరుగుతుంది? ఒకవేళ నిజంగా ఆ రాయిని ఆర్టీసీ బస్సు మీదకి తగలకుండా ఎవరైనా ప్రయాణికులకు తగిలితే ఏం పరిస్థితి జరిగేదో ఒకసారి మనం ఆలోచించవచ్చు.